హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు మన జర్నీ చాలా స్పెషల్. సో ఎందుకంటే వీఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ బై ట్రైన్ శ్రీ దుర్గమ్మ అమ్మవారి దర్శనం కోసం. సో మేమైతే మాకు నియరెస్ట్ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్కి అయితే వచ్చేసాం. ట్రైన్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 5:20 AM. సో మేము ఇంట్లో నుంచి 3:30 కల్లా స్టార్ట్ అయ్యాము. నేను ఫస్ట్ టైం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి రావడం. సో ఫస్ట్ టైం ఎక్సైట్మెంట్ ఒకలాగా ఉంటుంది కదా, సో నాకు అలానే అనిపించింది. సో చూస్తున్నా ఎలా ఉంది, ట్రైన్స్ ఎలా వస్తుంది. అలా ఎక్కి ట్రైన్ స్టార్ట్ అయిందో లేదో సో ఒక పర్సన్ వచ్చేసి తన ప్రోడక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. మోస్ట్లీ అది కిడ్స్ రిలేటెడ్ ప్లేయింగ్ ఐటమ్. సో దాంతోపాటు ఇంకా 2-3 ఐటమ్స్ కూడా చూపించాడు, బట్ నేను క్యాప్చర్ చేసింది ఒకే ఐటమ్. ఇంకా అలా వెళ్తూ ఉన్నాం అనమాట. సో మిడిల్లో అయితే ఇదొక వాటర్ వ్యూ కనిపించిన ఉండే, చాలా బాగుండే. ఇది బోత్ 2 sides, అటు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ 2 views ఉండే, కానీ మేము ఒక వ్యూ మాత్రమే క్యాప్చర్ చేసామన్నమాట. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ చెట్లు అండ్ సీనరీ. ఇంకా మార్నింగ్ టైం కదా, లుక్ చాలా బాగుండే. అండ్ ఇది వచ్చేసి మనం ఆల్మోస్ట్ విజయవాడకి నియరెస్ట్ వచ్చేసామన్నమాట. ఇది గుంటూరు స్టేషన్. చూస్తున్నా ఎలా ఉంది, చూసారు కదా. అండ్ ఎస్, ఫైనల్లీ ఇంకా మనం విజయవాడ దగ్గరలో ఉన్నాము. ఇది చూస్తే అర్థమైపోయింది కదా ఈ వ్యూ. సో ఈ వ్యూ కోసమే నేను మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తూ ఉండే, ఎప్పుడెప్పుడు వస్తుందా అనేసి. సో ఫస్ట్ టైం అనమాట ఇలా ట్రైన్ జర్నీలో ఈ వ్యూ చూడడం. అండ్ చూసారు కదా ప్రకాశం బ్యారేజ్, కృష్ణా రివర్ పైన ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ అక్కడ చూస్తున్నారు కదా విజయవాడ అమ్మవారి టెంపుల్ అండ్ ఆ ఓం సింబల్, అది చూస్తే అర్థమైపోతుంది కదా టెంపుల్ దగ్గరకు వచ్చేసామని అనేసి. విజయవాడ అనగానే మనకు మొదట గుర్తొచ్చేది ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ దేవాలయం. సో ఈ ఆలయానికి నార్మల్గా ఒక పురాతన చరిత్ర ఉందన్నమాట, నాకు తెలిసింది. సో ఇంద్రకీలాద్రుడు అనే ఒక యక్షుడు అమ్మవారి కోసం తపస్సు చేయగా ఆమె ప్రసన్నమై ఈ పర్వతంపై కొలు ఉంటానని వరం ఇచ్చిందనమాట. సో అప్పటి నుంచి ఈ పర్వతం ఇంద్రకీలాద్రిగా పిలుస్తున్నారనమాట. సో చూసారు కదా, స్టేషన్ అయితే దిగేసాం. సో మేము మార్నింగ్ 5:20కి ట్రైన్ స్టార్ట్ అయ్యాము. సో ఇప్పుడు వచ్చేసి 10:30 అవుతుంది. ఇక్కడ నుంచి టెంపుల్కి మనకు 3 to 4 kilometers డిస్టెన్స్ అనమాట. సో మేమైతే చూస్తున్నాము ఏదైనా ఆటో ఉందా వెళ్దామని, లేదా ఫస్ట్ తిందామా అని. అసలు మార్నింగ్ నుంచి ఏమీ తినలేదన్నమాట, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సో ట్రైన్లో చాలా బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట, కానీ మేము ఏం చూస్ చేసుకోలేదు. ఎందుకంటే బేసిక్గా నాకు ట్రావెలింగ్ టైంలో ఫుడ్ అది తినడం అస్సలు నచ్చదనమాట, నాకు పడదు. వామిటింగ్స్ అలా అవుతాయి. సో నేను అవాయిడ్ చేస్తాను అనమాట ట్రావెలింగ్ టైంలో. సో దిగాకే తింటాను నార్మల్గా. ఇంకా నాతో పాటు మా హస్బెండ్ కూడా సేమ్, ఇంకా నేను తినలేదని ఏం తినలేదు. సో అలా వెళ్తూ ఉన్నాము. ఫస్ట్ బ్రేక్ఫాస్టా లేదా టెంపుల్ అనేసి. సో అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు 12కి టెంపుల్ కొద్దిసేపు క్లోజ్ అవుతుంది అని అన్నారు. సో సరే టెంపుల్ దర్శనం అయ్యాక తిందాంలే అనేసి ఇంకా వెళ్తూ ఉన్నాము. బాబోయ్ అసలు ఎంత ఎండ ఉంది, 10:30కి చాలా వేడిగా అనిపించింది విజయవాడ. మార్నింగ్ అయితే కూల్గా ఉండే, కానీ ఇక్కడ దిగేసరికి అసలు మధ్యాహ్నం 1 o'clock 2 o'clock అయినట్టు ఎండ ఉండే. అస్సలు ఉండలేకపోయాం కొద్దిసేపు కూడా. అక్కడ ఉన్న వాళ్ళు అన్నారనమాట, మనం వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు ఇలానే ఫీల్ అవుతారు విజయవాడని చూసి అని అన్నారు. సో ఇది చూసారు కదా ప్రకాశం బ్యారేజ్. ఈ బ్యారేజ్ 1952లో నార్మల్గా వరదల కారణంగా డ్యామేజ్ అయిందనమాట. సో మళ్ళీ కొత్త ఆంధ్ర రాష్ట్రం 1954లో ఈ బ్యారేజ్ని స్టార్ట్ చేసిండ్రు. అయితే నాకు తెలిసి 1957లో కంప్లీట్ అయింది. సో అప్పటి నుంచి ఈ బ్యారేజ్ మంచిగానే ఉందన్నమాట, మళ్ళీ ఎప్పుడు డ్యామేజ్ కాలేదు ఎంత వరదలు వచ్చినా కూడా. అండ్ ఇలా టెంపుల్ సరౌండింగ్స్కి రీచ్ అయ్యామో లేదో, సో బాడీలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండే. ఏ టెంపుల్ అనే కాదు, నార్మల్గా మనం ఏ టెంపుల్కి వెళ్ళినా అక్కడ సరౌండింగ్స్కి రీచ్ అయ్యామో లేదో ఏదో ఒక మంచి ఫీల్ వస్తుంది అనమాట. ఎప్పుడెప్పుడు దర్శనం చేయించుకుంటామా, ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఓ నాకు కూడా అట్లనే ఉండే అనమాట, ఎప్పుడు వెళ్తామా అని. బట్ ఫైనల్లీ అయితే వెళ్తున్నాము, ఇంకా దగ్గరికి వచ్చేసినాము. అండ్ ఆటో అంకుల్ ఏమన్నారంటే పై వరకు ఆటోస్ వెళ్ళవు, మీరు ఇక్కడే దిగాలి అన్నారు. సో మేము ఇక్కడ దిగామన్నమాట. ఇక్కడ దిగి ఫ్రెష్ అప్ అయ్యి మనకు ఆపోజిట్లో బస్ స్టాండ్ ఉంటుంది అనమాట. సో లోకల్ బస్సెస్, ఈ బస్సెస్ పైకి వెళ్తాయి అన్నారు. సో మేము బస్ స్టాండ్కి వచ్చాము, కానీ బస్సెస్ లేకుండే. సో నడుచుకుంటూనే వెళ్తున్నాం అనమాట. సో అప్పటికి ఆల్మోస్ట్ 12 అయింది. క్లోజ్ చేస్తాను అనుకున్నాం, సరే క్లోజ్ చేసినా సరే పర్లేదు వెయిట్ చేస్తాం కదా అనేసి వెళ్తూ ఉన్నాము. ఎండలు అయితే అమ్మో బాబోయ్, ఇంకా ఎండలోనే వెళ్తున్నాం అనమాట. సో చాలామంది అక్కడ బస్సెస్ కోసం వెయిట్ చేశారు, కానీ మేము వెయిట్ చేయలేదు. బట్ దగ్గరనే కదా నడుస్తాం అనేసి వెళ్ళామన్నమాట. సో పైకి మనకి
బ్యాగ్స్ కానీ ఫోన్స్ కానీ అలవ్ లేవన్నమాట. సో అక్కడ కొంచెం క్యూ ఉండే, అవి పెట్టేశాము. అమ్మవారికి చీర ఇంకా మిగతావి కుంకుమ పసుపు కొబ్బరికాయలు అవి మాత్రమే తీసుకొని పైకి వెళ్ళామన్నమాట. సో మేము లిఫ్ట్ యూజ్ చేసాము. దర్శనం ఆల్మోస్ట్ మాకు తెలిసి ఒక 1 అవర్లో అయిపోయింది. సో అయిపోయాక కిందికి వచ్చేసాము. ఇది స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది మనం ఇక్కడ నుంచి నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు అనమాట టెంపుల్కి. సో చాలామంది ఇక్కడ కుంకుమ పసుపు పెడుతున్నారనమాట. మొక్కున్న వాళ్ళు స్టెప్స్ అన్నిటికీ పెట్టి నడుచుకుంటూ వెళ్తారు. ఇది కూడా చాలా బాగుంటుంది ఈ వ్యూ, కానీ మేము అప్పటికే దర్శనం చేసుకొని వచ్చేసాము. సో ఇక్కడ మళ్ళీ మేము ఫోన్స్ బ్యాగ్స్ అన్నీ కలెక్ట్ చేసుకున్నాం. సో ఈలోపు నేను ఒక చిన్న క్లిప్ తీస్తున్నాను అనమాట. ఇది నేను ప్రీవియస్గా చూడలేదు, కానీ ఇప్పుడే చూస్తున్నా ఫస్ట్ టైము. సో మీకు కూడా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి ఇంకా ప్రసాదం అవి తీసుకొని స్టార్ట్ అవుదామని అనుకుంటున్నాం అనమాట. చూస్తున్నారు కదా క్యూ మళ్ళీ ఎంత పెద్దగా ఉందో మళ్ళీ కలెక్ట్ చేసుకోవడానికి. ఫైనల్ అయితే కలెక్ట్ చేసుకున్నాం. కలెక్ట్ చేసుకొని ఇంకా ఏమైనా ఉన్నాయా తీసుకోవడానికి ఇంటికి అనేసి చూస్తూ ఉన్నాం షాప్లో. సో కొన్ని వస్తువులు అయితే తీసుకొని ఫస్ట్ అప్పటికి ఆల్మోస్ట్ టైం 2 అయిపోయింది. ఇంకా చాలా ఆకలేసింది, మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా. సో అక్కడ లోకల్ ఆటోని అడిగితే వాళ్ళు అన్నారు, ఏదైతే వెజ్ రెస్టారెంట్ ఏది బాగుందో సజెస్ట్ చేయండి అంటే బాలాజీ రెస్టారెంట్ సజెస్ట్ చేశారు. సో మేము చూస్తున్నారు కదా వెజ్ థాలీ. చెప్పాలంటే వెజ్ నాకైతే చాలా బాగుందని నేను చెప్పలేను, బాగుంది. ఆకలేసింది కాబట్టి ఆ టైంకి తినేసాము. అండ్ నెక్స్ట్ మా ట్రైన్ టైం వచ్చేసి మళ్ళీ ఇంటికి 4:30కి ఉండే. ఇంకా ఆల్మోస్ట్ 1 అవర్ గ్యాప్ ఉండే అనమాట. సో 1 అవర్ అలా స్పెండ్ చేసి బయట చూస్తూ తిరిగి అన్నీ ఇంకా సరౌండింగ్స్ చూసి వచ్చేసాము. సో చూసారు కదా మళ్ళీ ట్రైన్ ఎక్కేసాము. ఇది రిటర్న్ ట్రైన్ వచ్చేసి ఇంకో 1 అవర్ ఎక్స్ట్రా పడింది అనమాట. చాలా బోర్ వచ్చినుండే. మేము ఇది సడన్ ప్లాన్ ఉండే. సో మాకు స్లీపర్ క్లాస్ అలా ఏం దొరకలేదన్నమాట. సరే ఏదో అట్లే దొరికింది అనేసి వెళ్ళొచ్చేద్దాం దగ్గరనే కదా అనేసి అలా వచ్చేసామన్నమాట. బట్ రిటర్న్లో చాలా బోర్ వచ్చినుండే, ఎందుకంటే 6 అవర్స్ జర్నీ ఉండే. అండ్ ఫైనల్లీ సికింద్రాబాద్ స్టేషన్లో అయితే దిగిపోయాము. సో ఆన్ ద వేలో ఆ రోజు నిమజ్జనం ఉండే అనమాట. మేము వచ్చిన రోజు చూసారు కదా వినాయకుడిని ఇక్కడ స్టేషన్ పక్కనే తీస్తున్నారు. బట్ ఇదొక దర్శనం, ఇది కూడా బాగా అనిపించినుండే. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11 అయిందనమాట. సో ఈ వీడియోకి ఇంతే. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.